ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఎస్సీ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి హిందూపురంలో 2 రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడము, అక్కడ ఉన్న కార్యకర్తలను కొట్టడము, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వర్కర్లను కొట్టడము, అలాగే ఏదైతే ఫర్నిచర్ కానీ విగ్రహాలను అన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మరి నారా లోకేష్ ఏమో రెడ్ బుక్ అంటాడు, మరి పవన్ కళ్యాణ్ నోరిప్పడు. మరి ఇక్కడంతా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. మరి నాది మంచి పాలన చంద్రబాబు నాయుడు మరి వారి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలా, వారి పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలా. ఇటువంటి మంచి పద్ధతులు కాదు దాడులు చేయడం. ఈరోజు నీ ప్రభుత్వం ఉంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచన చేయాలా. నాయకులు చెప్పినారని చెప్పి ముందుకు పోయి ఇట్లాంటివన్నీ చేసుకొని కేసులు పెట్టించుకొని రేపు పొద్దున మీ కుటుంబాలు నాశనం కాకుండా చూసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మరి నేను సత్య హరిచంద్రుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి కూటమికి ఏదైతే నువ్వు మద్దతు ఇచ్చావు, మరి నీ కూటమి ప్రభుత్వం నాయకులకు నువ్వు చెప్పుకోలేవా ఇటువంటివి మంచి పద్ధతులు కాదని? పార్టీ కార్యాలయాలు పలగొట్టడం ఏందయ్యా? కార్యకర్తలను కొట్టడం ఏందయ్యా? మరి ఈరోజు దీన్ని దాడి జరిగిన వాళ్ళకి ఇప్పటికి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నావా అరాచకానికి అని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాం. మరి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఈరోజు నీ ప్రభుత్వం రావచ్చు, రేపు మా ప్రభుత్వం రావచ్చు, ఎవరైనా కానీ కార్యకర్తలే, పార్టీ ఆఫీసులే గతంలో జరిగిండొచ్చు. మరి అటువంటివి జరగవని చెప్పేసి ఈరోజు నువ్వు 151 సీట్లు తీసుకొని గద్దెనెక్కి ప్రజలంతా నీకు పట్టం కడితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మంచి పద్ధతులు అని చెప్పేసి ఇవన్నీ మానుకొని నీ ఎమ్మెల్యేలకు, నీ పార్టీ కార్యకర్తలకు క్లాసులు పెట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు, రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కూటమి కార్యకర్తలందరికీ కూడా నువ్వు క్లాసులు చెప్పాలని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ, అలాగే పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం. పట్టపగలు మరి హిందూపురం నగరంలో మరి పట్టపగలు ఈ విధంగా దాడులు జరుగుతా అంటే ఒక పోలీసు లేడు, దాదాపు 2 గంటల సేపు పార్టీ ఆఫీసుని పలగొడితే ఒక కానిస్టేబుల్ లేడు, ఒక సిఐ లేడు, ఒక ఎస్ఐ లేడు, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? మరి అధికారులు, ఇది మంచి పద్ధతి కాదు. అధికారులకు కూడా రాబోయే కాలంలో ఇంతకుముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఏదైతే అధికారులు వంతా పాడుతున్నారో అధికార పార్టీకి, రేపు పొద్దున వాళ్ళందరినీ కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇంకొకమైన ఇది రాస్తున్నాం మేము, మా కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది పడినా, పార్టీ కానీ కార్యకర్తలు ఇబ్బంది పడినా, ఇటువంటి అధికారులు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి పోలీస్ అధికారులు కూడా దీన్ని గుర్తుంచుకొని వాళ్ళ విధి విధానాలు వాళ్ళు డ్యూటీలు చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, ఏదైతే ఈ అన్యాయానికి పాల్పడినారో మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా ఉంది, లోకల్ లీడర్లకు చెడ్డ పేర్లు తీసుకురావడం కార్యకర్తలు కూడా తప్పని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి బాలకృష్ణ గారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అటువంటి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు కంటిన్యూగా గెలుస్తూ ఉన్నారు. అటువంటి చోట ఈ విధంగా దౌర్జన్యం చేయడం మరి ఆయన కూడా మంచి పద్ధతి కాదు, ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి ఆయన కార్యకర్తలు చెప్పుకోవాలి, ఏదైనా ఉంటే కార్యకర్తలు చెప్పుకొని నిదానంగా చేసుకోవాలి. కానీ ఈ విధంగా
పార్టీ ఆఫీసులు కాల్చడం, పార్టీ ఆఫీసులు పగలగొట్టడం, కార్యకర్తలను కొట్టడం మంచి పద్ధతి కాదు. ఈ సందర్భం బాలకృష్ణ గారికి కూడా, ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నీ కార్యకర్తలకు చెప్పుకోమని చెప్పి ఇంకోసారి ఎటువంటి జరగకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడినారు పెద్దల నాయకులు. హిందూపురంలో మన 15వ తేదీ జరిగిన దారుణము అందరికీ టీవీలో చూసినారు, సెల్లులకు ఇచ్చినారు. చాలా దారుణంగా చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉందని మరి అంత నిర్లక్ష్యంగా చేసేది ప్రజల్ని బాగుండదు. ఏమి ఆ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నేను అంత న్యాయం చేస్తా, మేము అట్లా చెయ్యము ఇట్లా చెయ్యమని చెప్తారే. మళ్ళీ ఈ పొద్దునాడు వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మీద కొట్టడం, కేసులు పెట్టడం, ఆఫీసులు వగలగొట్టడం ఇది పద్ధతేనా అని నేను ఒకసారి అడుగుతున్నా వాళ్ళని. ఏమి ఇంత దారుణంగా చేసేది రాజకీయం కాదు, జబర్దనం, అది రౌడీజం అని చెప్తుండా నేను. ఏమి ఇట్లాంటివి జరగకుండా బాలకృష్ణ గారు, రామారావు కొడుకు, వాళ్ళ ఆయన ఎట్ట రాజ్యం వెళ్ళినాడనేది కూడా లీడర్లకు చెప్పుకోవాలి ఆయన బాలకృష్ణ గారు అని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి మా ఒక్కరికేం ప్రభుత్వం ఎవరు, ప్రజలను కట్టారు. యువతలలో కూడా ఎప్పుడోసారి ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు మీ రాజ్యమే ఉంటుంది అనకండి. మా రాజ్యం, మా ప్రభుత్వం వస్తే ఇట్లా నేను చెయ్యమని మేము చెప్తున్నాం ప్రధానంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం అయిన ఇన్ఛార్జు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు 33 వార్డులకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే హిందూపూర్లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసినారు. మేము నందమూరి కుటుంబాన్ని, నందమూరి తనయుడు అని, బాలకృష్ణ గారికి ఒక నటుడు అని, ఎందుకంటే రాయలసీమ సినిమాలు తీసి ఒక అభిమానం పెంచుకున్న ఒక బాలకృష్ణ గారు. మేము పార్టీ వేరైనా బాలకృష్ణ గారి మీద ఒక చిన్న అభిమానం ఉండేది. ఎందుకంటే ఆయన మొన్న చేసిన ఎలక్షన్ అసెంబ్లీలోనే ఆ రోజే పూర్తిగా మేము ఆయనని కించపరిచి వేదిక మా మనసు నుంచి తీసేసినాం. ఎందుకంటే ఆయన మా రాయలసీమ సినిమాలు తీసి మా రాయలసీమలోనే హిందూపూర్లోనే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన క్యాండిడేటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను వరుసగా గెలుచుకుంటూ వచ్చినావు. హిందూపూర్ ప్రజలు నీకు పట్టం కట్టారు. అయినా కానీ ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో నీ గురించి కానీ, నీ నందమూరి ఫ్యామిలీ గురించి కానీ, నీ పార్టీ గురించి కానీ ఓవర్ యాక్షన్ చేసి మేము చేసినట్టు దాఖలా అనేది లేవు. ఎందుకంటే 5 ఏళ్ళు మాకు పరిపాలన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 13 జిల్లాల ప్రజానికం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు ఈ విధంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడము, పార్టీ ఆఫీసుల కార్యకర్తలను కొట్టడం చేయడంగా మేము ఎప్పుడు చేయలేదు. ఆ రోజు మీరు చేసిన కార్యక్రమాలను బట్టి, మీరు మాట్లాడిన ప్రవర్తనను బట్టి మా వాళ్ళు పోయి పార్టీ ఆఫీస్ మీద పోయి దర్శనం చేయడం జరిగింది. అంతేగాని ఈరోజు హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అయితే కానీ ఆడున్న నాయకులు, ఆడున్న మాజీ చైర్మన్, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అందరూ ఎవ్వరు మీకు కూటమి ప్రభుత్వాన్ని గురించి ఏ విషయం అనుకుంటే కూడా మీరు ఏ రోజు నిన్నగాక మొన్న మీరు పోయి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వాన్ని మీరు రాష్ట్ర ప్రజానికము మిమ్మల్ని మీరిచ్చిన మేనిఫెస్టోల హామీలు సూపర్ 6, సూపర్ 7 అనే హామీల మీద నమ్మి ఈరోజు మీకు అధికారం ఇస్తే మీరు చేయాల్సింది సంక్షేమ పథకాలు పోయి 24 గంటలు మీరు అధికారంలో వచ్చిన 3 నెలల నుంచే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పార్టీ మీద, కార్యకర్తలు, నాయకుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక నాయకుడిని జైలు పంపించడము, ప్రతి వారము ఎవరినో ఒకరిని కొట్టడము, ఎవరినో ఒకరిని ధ్వంసం చేయడము. ఇదే విధంగా మీరు 18 నెలల నుంచి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు అందరు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం నాయకులకు ఒకటే విన్నపి, అయ్యా ప్రభుత్వం అనేది, అధికారం అనేది ఒకసారి మనకు వస్తుంది, మీకు ఇస్తారు ప్రజల మీద ఆధారపడి ఉంది. ఏదో మేము మ్యానికులేట్ చేసుకుంటే ప్రభుత్వాలు రావు, అధికారులు సీట్లు కూర్చోరు. కానీ రేపు మేము అధికారంలోకి వస్తే మా అధ్యక్షుడు కూడా చెప్పినారు 2.0 డిజిటల్ బుక్లో రాసుకోండి అని. అయినా కానీ మేము వద్దు, సామరగా రేపు రాబోయే తరానికి రాజకీయం అంటే రాజకీయంగా ఒక హోదాగా ఉండాలని మేము నిర్మించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మారుకుంటుందని తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఈరోజు కర్నూలు నియోజకవర్గం తరఫు నుంచి మేము ఈరోజు నిరసన కార్యక్రమం హిందూపురంలో
జరిగిన గొడవల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారు పిలుపు మేరకు ఎస్వి మోహన్ రెడ్డి అన్న కర్నూలు ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే హిందూపురంలో గొడవలు జరిగినందువలన మేమందరం కలిసి నిరసన చేస్తున్నాము. అయ్యా, కూటమి ప్రభుత్వానికి ఎందుకు ప్రజలందరూ ఎందుకు ఓట్లు వేసినారు, గెలిపించినారు? మీరు అభివృద్ధి చేస్తారనే కదా. ఆ అభివృద్ధి చేయకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యం అని మీరు ఈ విధంగా అన్ని అరాచకాలు చేస్తుంటే రేపొద్దున ఈ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ రేపొద్దున ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు ఉంటుంది మీకు అని తెలియజేస్తూ నా పేరు కిషన్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం దాడుల గురించి నిరసనగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టబడింది. అన్న, నేను ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇదే వైసీపీ గవర్నమెంట్లో మేము అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రోజైనా వాళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పింటే మీరు ఇప్పటికీ గవర్నమెంట్లో ఉండేవాళ్ళే కాదండి. దయచేసి ఇటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దండి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి కూడా ఇది చాలా చెడ్డ పేరండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఇలా దాడులు అవి ఇవి చేస్తామంటే మా వైసీపీ నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు. మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు నెక్స్ట్ మాదిగాన గవర్నమెంట్ వచ్చిందంటే పక్కగా అప్పుడు మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేమైతే వినే పరిస్థితులు అయితే ఉండము. ఇది ఖబర్దార్, జాగ్రత్తగా. మీరు పరిపాలన గురించి మాట్లాడండి అంటే ఎవరు పరిపాలన గురించి మాట్లాడరు? సూపర్ 6 అన్నారు, సూపర్ 6 ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి అన్నారు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. అవి ఇవ్వకపోగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ దాచుకో అన్న రీతిలో మీరు చేసుకుంటూ పోతున్నారు. కానీ పరిపాలన మీద ధ్యాస లేదు. ఇట్లా వైసీపీ నాయకుల మీద దాడులు చేయండి, కేసులు పెట్టండి, వాళ్ళని వీళ్ళని భయభ్రాంతులు చేయండి తప్ప మీరు పరిపాలన సాధించలేదు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి వీరికంతా విన్నవిస్తున్నాం. ఈ విధంగా దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఉంటామని మాత్రం అనుకోకండి. కర్మకాలి మా గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మీకు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. నా పేరు నవీన్, వైఎస్ఆర్సీపీ కర్నూలు యూత్ విభాగం అధ్యక్షుడు. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు మొన్న హిందూపూర్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిపైన నిరసిస్తూ ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కర్నూలు నియోజకవర్గం నుంచి కర్నూలు నాయకులు, కార్యకర్తలందరం కలిసి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా మా కార్యకర్తలకు ఇలా దాడులు లేమని చెప్పలేదు. మేము ఏ కార్యాలయాల మీద అట్లా దాడి చేయలేదు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు కట్టడము, పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడమే తప్ప మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతో మహిళల మంది మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న బస్సు దాడి జరిగింది. ఇక్కడ బస్సు దాడి జరిగితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ ఇలాగే పేలి చనిపోతే ఒక్కొక్కరికి ₹1,00,00,000 దాకా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చనిపోయిన 19 మందికి కర్నూలు జిల్లాలో చనిపోయిన బస్సు కాలిపోయి చనిపోతే వాళ్ళకి ₹2,00,000 ఇస్తే ఆ కుటుంబానికి ఏమిటికి సరిపోతుంది? ఏం న్యాయం జరుగుతుంది? ఇట్లాంటి సరైన పాలన లేక కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతోమంది ఇబ్బందులుగా గురి చేస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మీరు మంచిగా చేయకున్నారు, కనీసం చెడు చేయకండి. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మీరు ఆఫీసులు ధ్వంసం చేస్తానో, కేసులు పెడతానో భయపడి ఇంట్లో కూర్చుంటారు అనుకోకండి. అంతకు రెట్టింపుగా బలవంతంగా తయారై ఇంకా మీకు కుటుంబ ప్రభుత్వాన్ని చీలుస్తారని చెప్పి తొందరలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు అశోక్ కుమార్, కర్నూలు నగర సోషల్ మీడియా అధ్యక్షుడు.